అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆస్య. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. ఏ పంటలోనైనా విత్తనం ఎంపిక శుద్ధి చాలా ముఖ్యం. విత్తు కొద్దీ పంట అంటారు. నాణ్యమైన విత్తనం వేసుకుంటే నాణ్యమైన పంట లభిస్తుంది. విత్తన పసుపు విషయంలో కోస్తా జిల్లాలో తుమ్ములూరు గ్రామం పరిస్థితి చెందింది. వైఎస్ఆర్ జిల్లా నుంచి వచ్చిన విత్తన పసుపును ఇక్కడి వ్యాపారులు పలు ప్రాంతాల రైతులకు అమ్ముతూ ఉంటారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ జిల్లా నుంచి 15,000 పుట్టల పసుపు విత్తనం తుమ్ములూరు గ్రామానికి వచ్చిందని ఇక్కడి వ్యాపారులు రైతులు చెప్తున్నారు. ఇది గుంటూరు జిల్లాలోని తుమ్ములూరు గ్రామం. మనం చూస్తున్న ఈ పసుపు పంటను విత్తనంగా ఉపయోగిస్తారు. ఈ పంట ఇక్కడకు వైఎస్ఆర్ జిల్లా నుంచి వచ్చింది. గత 30 సంవత్సరాలుగా వైఎస్ఆర్ జిల్లా వ్యాపారులు, రైతులు ఇక్కడకు తమ విత్తన పంటను సరఫరా చేసి మంచి రేటుకు అమ్ముకోవడం జరుగుతోంది. గుంటూరు జిల్లా కొల్లిపర ప్రాంతం రైతులు ప్రతి సంవత్సరం తుమ్ములూరుకు వచ్చి ఈ పసుపు విత్తనాన్ని ఎందుకు కొంటున్నారో వారినే అడుగుదాం. నేల మరితే బాగుంటుందని కడప నుంచి చెబితే కొంటామండి. బాగుంటుంది, దిగుబడులు బాగుంటాయండి. మన లోకల్ దానికి తక్కువ మంది వేస్తారు, ఎక్కువ మంది కొనుక్కుంటారు. ఎందుకని ఇక్కడ కడప నుంచి వచ్చిన విత్తనాన్ని కొనుక్కోవడానికి కారణం? దిగుబడులు బాగుంటాయండి. దిగుబడులు బాగుంటాయండి. నేల మరితే దిగుబడులు బాగుంటాయండి. దానివల్ల బాగానే ఉంటుంది. బాగుంటుంది. ఎంత వస్తుంటాయి? 30 నుంచి 35 గంటల మధ్య ఊరుతుంది. ఎండు పోస్తు పసుపు సాగు ఎలా ఉంది అసలు? ప్రస్తుతం ఈ ఏడు మొత్తం అంతా తగ్గిందండి. ఈ సంవత్సరం వర్షాలు లేక కాలాలు బాగా వస్తే మళ్ళీ బాగా వేస్తారండి, లేకపోతే తగ్గుద్ది. మేము ఇక్కడికి మాకు సరుకులు అక్కడ తీసేసిన దానికంటే ఇక్కడ వేరే కడప జిల్లా నుంచి వచ్చిన సరుకులు తీసుకెళ్తే మాకు దిగుబడి బాగా వస్తుందండి. అందుకని మేము వచ్చి సరుకు కొందామని వచ్చాము. అయితే మా నేలకేను ఇక్కడ నేలకి తేడా, కడప నుంచి వచ్చే నేలకి తేడా ఉంటుందండి సరుకు. మాది అక్కడికైతే దిగుబడి తక్కువ వచ్చింది, ఇక్కడైతే కడప జిల్లా మారిద్ది కదా, అందుకని మాకు దిగుబడి బాగా వచ్చిందండి. అందుకని ఇక్కడికి వచ్చి చిల్ల కొందామని వచ్చామండి. దిగుబడి వచ్చేసి మామూలుగా ఎకరానికి 35-40 లోపు అయిద్దండి. బాగా అయితే 30 తక్కువ అవ్వదులండి. ఈ వ్యవసాయం అంటే ఉందండి, దానికి పిండి వేసిన దాన్ని బట్టి, టయానికి చూసిన దాన్ని బట్టి, నీళ్ళు పెట్టిన దాన్ని బట్టి సరుకు దిగుబడి వచ్చిందండి. సుసాగు ఎలా అనిపిస్తుంది? సుసాగు పర్వాలేదండి. ఇప్పుడు చెరుకు ఈ కంటే కంద పసుపులోనే కత్తి మాకు అలా కనపడిద్దండి. తుమ్ములూరు గ్రామంలో పలు గోడౌన్లలో నిల్వ ఉండే పసుపు విత్తనం ఆ తర్వాత పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, ఒరిస్సాలకు తరలిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చి ఈ నాణ్యమైన విత్తనాన్ని కొంటున్నారు. విత్తనం నాణ్యతతో పాటు ఇక్కడ తూకం బాగా ఉంటుందనే నమ్మకం రైతులకు కలగడం వల్ల తుమ్ములూరులో పసుపు విత్తన విక్రయాలు ఓ రేంజ్లో కొనసాగుతుంటాయి. ఈసారి పలు కారణాల వల్ల తమ ప్రాంతంలో పసుపు పంట విస్తీర్ణం తగ్గిందని కొల్లిపర ప్రాంత పసుపు విత్తన వ్యాపారి రమణారెడ్డి అంటున్నారు. ఈ ఏడ పుట్టొచ్చి 4,800 కాడి నుంచి 5,200 వరకు ఉంది ఇప్పుడు రేటు. వాళ్ళేమో కమిషనర్, మేము ఇక్కడ కమిషనర్ దించుకుంటాము, అమ్మి పెడతాం వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి బాగా నమ్మకం, ఇక్కడ ఖచ్చితమైన కాటా కానీ మోసాలు లేకుండా చక్కగా అమ్మి పెడతామని నమ్మకంతో, మా మీద నమ్మకంతో వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి 400 బళ్ళు దించుతారు. దాన్ని మేము వాళ్ళకి అమ్మి పెట్టి మేము కమిషన్ తీసుకుంటాం. మార్చిలో వస్తుంది సరుకు, జూన్ జూలైలో అమ్మి పెడతాం వాళ్ళకి. సుమారు 400 నుంచి 500 బళ్ళు దాకా వస్తూ ఉంటుంది లారీలు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత తేడా? 1000 రూపాయలు తేడా ఉందండి పుట్టికి. గత సంవత్సరం ఈ సంవత్సరానికి 1000 రూపాయలు తేడా ఉంది. ఎంత ఉన్నాయి? పోయిన సంవత్సరం 6,000 దాకా ఉంది, ఈ సంవత్సరం 5,000 జరుగుతుంది. బేరాలు మందకోడిగా ఉండేవి. వర్షాలు పడితే మాత్రం మళ్ళీ స్పీడ్ అందుకుంది, రేటు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఏరియా కాడ తగ్గింది ఈ ఏడు. నీడు కొద్దిగా దెబ్బతిన్నాయి, తోటలు కొన్నాయి వర్షాలకి. సకాలంలో నీళ్లు లేక అవసరం లేనప్పుడే వర్షాలు పడి దెబ్బతిన్నాయి తోటలు. అందుకని పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఎకరా వచ్చి వేయాలంటే 1,50,000 పెట్టుబడి అవుతుంది. కౌలు వచ్చేడు 55,000 రూపాయలు ఉన్నాయి ఎకరానికి. అందువలన రైతులు కూడా జంపుతున్నారు.
ఇదివరకు ఈ బళ్ళు వచ్చేది, ఇప్పుడు 400 బళ్ళే వస్తున్నాయేమో. పసుపు విత్తనం వ్యాపారం కారణంగా తుములూరులో దాదాపు 200 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారు. స్థానిక విత్తనం కంటే వైఎస్ఆర్ జిల్లా నుంచి వచ్చిన పసుపు విత్తనంతో అధిక దిగుబడులు వస్తున్నాయని పలువురు రైతులు చెప్పడం గమనార్హం. శ్రీనివాసరావు, సాక్షి న్యూస్, తెనాలి, గుంటూరు జిల్లా. వ్యవసాయం చక్కగా సాగడానికి సహకార సంఘాలు కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. సహకార సంఘాలను బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన విత్తన సరఫరా సమీక్షా సమావేశంలో పాల్గొన్న పోచారం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, రైతులను ఆదుకోవడానికి ఎంత చేయాలో అంతా చేద్దామంటూ పిలుపునిచ్చారు. రేయనక పగలనక కష్టపడుతూ అందరికీ ఆహార భద్రత కల్పించే అన్నదాతలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడిన ఆయన అధికారులకు, రైతులకు ఉపయోగపడే పలు ముఖ్యమైన సూచనలు చేశారు. రైతులకు సరైన విత్తనాలు సకాలంలో అందడం చాలా ముఖ్యమని, ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన అధికారులను కోరారు. అధికారులు నిరంతరం రైతులకు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు అందాల్సిన విత్తనాలు, ఎరువులు, మందులు, ఇంకా ఇతర పరికరాలు దొడ్డిదారి పట్టాయంటే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సహకార సంఘ అధ్యక్షులకు మరొక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంతటితో ఆగద్దు. ట్రాక్టర్స్ ఇస్తున్నాం సబ్సిడీ మీద, 50% సబ్సిడీ మీద ట్రాక్టర్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం కొంచెం సంఖ్య పెరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా వ్యవసాయ యాంత్రీకరణ యంత్ర లక్ష్యం కోసము డబ్బు ఈ సంవత్సరం మాకు ఎక్కువ ఇచ్చారు. అధికంగా ట్రాక్టర్ల సంఖ్య కూడా పెరిగింది. ఆ ట్రాక్టర్లు కమర్షియల్ బ్యాంకు వెళ్లాల్సిన అవసరం లేకుండా 50% సబ్సిడీ పోను, నాన్ సబ్సిడీ పోర్షన్ మీరు బ్యాంకు ద్వారా ఇప్పించండి సొసైటీ ద్వారా. మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులకు. నేను ఇక విడివిడిగా ఇండివిజువల్గా పోవటానికి టైం లేదు. నేను ఓవరాల్గా చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి. జనరల్గా నేను ఫోన్ చేసినప్పుడు, సార్ నేను ఎక్కడో ఉన్నా, ఏడీ ఆఫీస్లో సంతకం పెడుతున్నా, జేడీ ఆఫీస్కి వెళ్ళినాను, లేకపోతే నేను రోడ్డు మీద ఉన్నాను అనేటువంటి మాట నాకు మరొకసారి వినకూడదు. ఈ సీడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎవరి వారికి వెళ్ళిపోండి. డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఎంత సీడ్ కావాలో మా ఎండి గారు చెప్తే ఆయన పంపిస్తారు. మీకు ఎక్కడైనా కొనుక్కో మీకు ఇస్తాం. కాబట్టి వ్యవసాయ సహకార శాఖ అధికారులు మేము కేటాయించినటువంటి సొసైటీలో ఉండండి. ఆ సొసైటీ పరిధి పెద్దదైతే మా జేడీ గారు, మా అగ్రికల్చర్ ఏడీలు అంతా కలిసి మరొక అధికారిని మీకు ఇందులో నుంచి అందుబాటులో ఉన్నటువంటి వారు నియమించి సబ్సిడీ పైన విత్తనం అందజేస్తాం. ఇక్కడ కూడా విత్తనం మిస్యూజ్ అయితే, ఎక్కడైనా పట్టుబడితే ఆ పట్టుబడ్డ ట్రాక్టర్ కానీ, పట్టుబడ్డ ఆటో కానీ, పట్టుబడ్డ కారు కానీ పోలీస్ స్టేషన్లో తుప్పు పట్టాల్సిందే, మళ్ళీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దయచేసి అలాంటి పొరపాటు చేసుకోవద్దని, మిస్యూజ్ చేసుకోవద్దని కేసు కూడా పెడతాం. మళ్ళా ఆ యొక్క వాహనాన్ని సీజ్ చేయడమే కాదు, కేసు కూడా పెడతాం. దయచేసి అటువంటి అవకాశం మాకు ఇవ్వద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత రైతుల మీద ఉందన్న మంత్రి పోచారం చిన్న చిన్న వాహనాలను చూసి వెంటనే విత్తనం వేయకూడదని, బాగా పదునైన తర్వాతనే విత్తనం వేసుకోవాలని సూచించారు. 60-70 మిల్లీమీటర్ల వర్షం పడి 6 నుంచి 8 అంగుళాల మేర భూమి తడిస్తేనే విత్తనం వేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పత్తి పంట వేసుకోవడం శ్రేయస్కరం కాదని, దానికి బదులు వేరే పంటలు వేసుకోవాలని రైతులను కోరిన ఆయన ఏ పంటకు ఏ మందులు ఎంత మోతాదులో వేసుకోవాలో తెలియజేస్తూ మందులు, ఎరువుల చీటీని వ్యవసాయ శాఖ అధికారి ఇచ్చేలా చూస్తామని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారి ఇచ్చే చీటీని చూసిన తర్వాతనే ఫెర్టిలైజర్ షాపులు వాటికి అనుగుణంగా మందుల్ని, ఎరువుల్ని రైతులకు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. దీనికోసం కసరత్తు చేస్తున్నామని, త్వరలో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామని వివరించారు. పంట వేసుకునే సమయం ఇంకా పోలే ఉంది. అప్పుడే జూన్లోనే పంట అయిపోయింది, విత్తనం వేసుకోవాలి, టైం అయిపోయిందని బాధపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా గుర్తించాల్సింది, కనీసం 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షం పడాలి. అంటే భూమి 6 నుంచి 8 ఇంచుల లోపల నానాలి, అయితేనే విత్తనం మొలుస్తుంది. ఇప్పుడు ఏదో చిన్న చినుకులు పడి
వర్షం పడ్డదని భావించి విత్తనం వేస్తే మొలవదు. కనీసం 15 సెంటీమీటర్స్ టు 20 సెంటీమీటర్ అంటే 6 ఇంచుల నుంచి 8 ఇంచుల వరకు భూమి లోపల నానాలి, అయితేనే విత్తనం మొలుస్తుంది. అది అంత నానేంత వరకు విత్తనం వేయకూడదని, తీసుకెళ్లిన విత్తనాన్ని మీ దగ్గర పెట్టుకోండి. తొందరపడి వేస్తే విత్తనం మొలవదన్న సంగతి కూడా రైతులు గుర్తించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఓపెన్ మార్కెట్లోనైనా పెరుగుతుందా అంటే పెరిగే అవకాశాలు లేవు. మరి పెద్ద పెట్టుబడి పెట్టి అనవసరంగా ఇబ్బంది పడకూడదని పత్తి వేసే రైతాంగానికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పత్తి బదులు మీరు వేరే ఏ పంట వేసుకున్నా సబ్సిడీ పైన విత్తనం అందజేస్తాం. మెడికల్ షాప్కి వెళ్తే డాక్టరు ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే మెడికల్ షాప్ కూడా మందులు ఇస్తాడు, లేకపోతే నీ డాక్టర్ రాయలేదు కాబట్టి నీ మందులు ఇవ్వ అంటాడు, నిరాకరిస్తాడు. ఇక్కడ కూడా పెస్టిసైడ్ షాపు సొసైటీ కానీ దుకాణం కానీ మా వ్యవసాయ శాఖ అధికారికి ఒక ప్రింటెడ్ ఫామ్ తయారు చేశాం. ఆ సంతకం పెట్టి వ్యవసాయ శాఖ అధికారి పొలంకి వెళ్ళి ఎలాంటి చీడపురుగు వచ్చింది, ఎలాంటి పెస్ట్ వచ్చింది ఆయన పొలంకి వెళ్ళి చూసి ఈ పలానా మందు కావాలని ఆ చిట్టు మీద రాసిస్తేనే ఆ పెస్టిసైడ్ దుకాణం పోటీ మందులు ఇవ్వాలి. లేకపోతే ఆగమాగం చేసుకుంటే ఆగమాగమై అప్పుల పాలవుతా ఉన్నాం. కాబట్టి ఆ మెడికల్ షాప్ వాడు ఏ విధంగా అయితే ప్రిస్క్రిప్షన్ ఇస్తేనే మందులు ఇస్తాడో, ఈ పెస్టిసైడ్ కూడా వ్యవసాయ శాఖ అధికారి రాసిన తర్వాతనే పెస్టిసైడ్ ఇచ్చే విధంగా త్వరలోనే ఆదేశాలు కూడా ఇస్తామని చెప్పేసి కూడా తెలియపరుస్తా ఉన్నాను. వ్యవసాయ విస్తరణ అధికారుల ఉద్యోగాలను 1000 వరకు త్వరలో భర్తీ చేస్తామని, రైతులకు అండగా నిలబడడానికి సాయశక్తులా కృషి చేస్తామని ఆయన ఈ సమావేశంలో భరోసా ఇచ్చారు. అధికారులు రైతులకు అన్ని విధాలా సహకరించాలని, తాను ఎప్పుడైనా సరే ఆకస్మిక తనిఖీలు చేస్తానని, ఏమైనా తప్పులు దొర్లితే ఉపేక్షించేది లేదని ఆయన మరోమారు హెచ్చరించారు. భార్గవ్ రెడ్డి, సాక్షి న్యూస్, సంగారెడ్డి, మెదక్ జిల్లా. శ్రీవరి సాగు వివరాలు చిన్న విరామం తర్వాత చూద్దాం. దేశంలోనే అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ కలిగిన ఎస్ఆర్ సీడ్స్ వారు అందిస్తున్న రబ్బీ, గరుడ, డిమాండ్ మరియు రుద్ర మిరప విత్తనాలు. ప్రజలు కోరుకునేది భజన కాదు, ప్రజలు అడిగేది ప్రశ్నించమని. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల పక్షం, నిజాయితీగా, నిర్భయంగా. కేఎస్ఆర్ లైవ్ షో ప్రతిరోజు ఉదయం 7:30 దేశంలోనే అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ కలిగిన ఎస్ఆర్ సీడ్స్ వారు అందిస్తున్న రబ్బీ, గరుడ, డిమాండ్ మరియు రుద్ర మిరప విత్తనాలు. తక్కువ నీటితో వరిని పండించే పద్ధతే శ్రీవరి సాగు పద్ధతి. సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ని సింపుల్గా శ్రీవరి సాగు పద్ధతి అంటారు. సాగునీటి కొరత సమస్య పరిష్కారానికి శ్రీవరి సాగు శ్రేయస్కరం అంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. శ్రీ పద్ధతిలో వరిని పండించాలనుకునే రైతులు స్థానిక వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలి. సాధారణ పద్ధతి కంటే భిన్నంగా ఉండడం వల్ల ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా అనిపించినా శ్రీ పద్ధతిలో సాగు చేయడం అలవాటైతే ఇది అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుందని రైతులు కూడా అంటున్నారు. మన దేశంలో అన్ని పంటలలో అధిక దిగుబడినిచ్చే రకాలు వాడుతున్నాం. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, కలుపు మందులు, వాటితో పాటు కొత్త సేద్య పద్ధతులు వాడడం వల్ల అధిక దిగుబడులు సాధించడం జరిగింది. అయితే రాను రాను ఈ క్రొత్త విజ్ఞానం విచక్షణారహితంగా వినియోగించబడి భూమి, నీరు, వాతావరణం కాలుష్యానికి గురై ప్రకృతి సమతుల్యత లోపించి అనేక అనర్థాలకు దారితీసింది. అదేవిధంగా ప్రపంచ జనాభాలో సగం మందికి పైగా ఆహార అవసరాలను తీర్చే వరి పంటపై కూడా ఈ ప్రభావం పడింది. అవసరానికంటే ఎక్కువ నీరు వాడడం వల్ల భూములు తమ పోషకత్వాన్ని, సహజ స్వరూపాన్ని కోల్పోయి ఖర్చులు పెరిగి దిగుబడులు తగ్గి వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోయింది. జలవనరులు ఏ ఏటికాయేడు తగ్గిపోతున్నాయి.
ఋతువులు సరిగా లేక వర్షాలు సక్రమంగా కురవక ప్రాజెక్టుల్లో నీరు నిండక డెల్టాల మనుగడే ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. అనేక ఆనకట్టల్లో నీటి నిలువలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇది రైతులకి ఎంతో ఆందోళన కలిగించే విషయం. ఈ పరిస్థితులను అధిగమించడానికి భూసారాన్ని కాపాడుకుంటూ తక్కువ నీటితో తక్కువ రసాయన ఎరువులతో వరిలో అత్యధిక దిగుబడులు సాధించడానికి ఆశాకిరణమైన శ్రీవరి సాగు పద్ధతి. శ్రీవరిని మన రాష్ట్రానికి పరిచయం చేసిన డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ గారు ఏమంటున్నారంటే, ఇటీవల కాలంలో వరి సాగులో కొత్త పుంతలు తొక్కుతూ శ్రీవరి సాగు అని ఒక పద్ధతి ప్రవేశపెట్టడం జరిగింది. శ్రీ అనేది సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. ఈ శ్రీ పద్ధతి సాగు ఖర్చు తగ్గించుకోవడానికి ఎంతో ఉపయోగించేటటువంటి పద్ధతి. అన్నిటికంటే ఎక్కువ శ్రీ పద్ధతిలో తక్కువ నీటి వినియోగంతో మనం వరి సాగు చేయొచ్చు. ఇప్పుడున్న నీటి వనరుతో రెట్టింపు ఏరియాలో వరి పండించడం కానీ, లేకపోతే సగం నీటితోటే మనం వరి పండించుకోవటం కానీ చేయొచ్చు. భారతదేశంలో నీరు ఓ అరుదైన సంపద. రాబోయే రోజుల్లో భారత్ తీవ్ర నీటి సమస్యలు ఎదుర్కోబోతోంది. అందువల్ల పంటలు పండించడానికి తక్కువ నీరు ఉపయోగించే విధానాలు అనుసరించడం చాలా అవసరం. వరికి నీరు ఎక్కువ కావాలనే అభిప్రాయం రైతుల్లో ఉంది. కానీ వరి పైరు నీటిని తక్కువగా వినియోగించుకుంటుంది. సాధారణ పద్ధతిలో 1 కిలో ధాన్యం ఉత్పత్తి చేయాలంటే 3 నుంచి 5,000 లీటర్ల నీరు కావాలి. అదే శ్రీ పద్ధతిలో అయితే కిలో ధాన్యం ఉత్పత్తి చేయడానికి కేవలం 833 లీటర్ల నీరు మాత్రమే సరిపోతుంది. మామూలు పద్ధతిలో వాడిన నీటిలో కేవలం 40% నీటితోనే అంత దిగుబడే సాధించవచ్చు. అంటే శ్రీ పద్ధతిలో సుమారు 60% నీరు ఆదా అయిందన్నమాట. ఫిలిప్పైన్స్లోని అనేక ప్రాంతాల్లో సాధారణ పద్ధతి కంటే శ్రీ విధానంలో దాదాపు 67% వరకు నీటిని ఆదా చేయగలిగినట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి. చైనా విశ్వవిద్యాలయం వారు 2004 సంవత్సరంలో చేసిన పరిశోధనల ప్రకారం శ్రీ విధానంలో మామూలు పద్ధతితో పోలిస్తే దాదాపు 43% వరకు నీటి వాడకం తగ్గిందని తెలిసింది. శ్రీలంకలోని అంతర్జాతీయ నీటి యాజమాన్య సంస్థ శ్రీ విధానంలో వరి సాగు చేసిన 60 మంది, అలాగే సాధారణ పద్ధతిలో వరి సాగు చేసిన మరో 60 మంది రైతుల వద్ద నుంచి సమాచారం సేకరించి విశ్లేషించి శ్రీ పద్ధతి పాటించిన రైతులు 24 సార్లు నీటి తడులిస్తే, సాధారణ పద్ధతిలో వరి సాగు చేసిన రైతులు 32 సార్లు నీటి తడులిచ్చారని తెలిపింది. ఈ శ్రీ సాగు పద్ధతి 1980 దశకంలో మెడగాస్కర్ దేశంలో రూపొందించబడింది. ఈ పద్ధతి ఇతర దేశాల వారికి 1997లో తెలిసింది. ప్రస్తుతం చైనా, ఇండోనేషియా, కాంబోడియా, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాల్లో సుమారు 1,00,000 మంది రైతులు వారి పొలాల్లో శ్రీవరి సాగు పద్ధతిని ప్రయోగాత్మకంగా పరీక్ష చేస్తున్నారు. మన రాష్ట్రంలో 2003 ఖరీఫ్లో శ్రీ పద్ధతి ప్రయోగాత్మకంగా 22 జిల్లాల్లో 200 మందికి పైగా రైతుల పొలాల్లో ప్రవేశపెట్టబడింది. మామూలు పద్ధతి కంటే సగటున హెక్టారుకి 2.5 టన్నుల అధిక దిగుబడి సాధించడం జరిగింది. ఈ ఫలితాలను గమనించిన రైతులు 2003-2004 రబీలో తమంతట తామే ముందుకొచ్చి అధిక విస్తీర్ణంలో ఈ పద్ధతిలో వరి సాగును చేసి మునుపెన్నడూ లేని విధంగా అధిక దిగుబడిని సాధించారు.
ఇవి వాటి సాగుబడి వివరాలు. రేపటి సాగుబడిలో మరిన్ని వివరాలు చూద్దాం.